అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. మీ పై అధికారులతో సంబంధాలు స్నేహపూర్వకంగా కొనసాగుతాయి. ఒత్తిడి కారణంగా మీరు శారీరక నీరసానికి గురి కావచ్చు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగం పొందవచ్చు. మీ వైవాహిక సంబంధం కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. కుంభరాశి వారు తమ సామర్థ్యాలు తెలివితేటల బలంతో విజయం సాధిస్తారు. కుటుంబంలో మంచి సామరస్యం ఉంటుంది. ఈరోజు మీకు చాలా మంచి రోజుగా ఉంది. ఈరోజు మీరు మంచి వ్యక్తులను కలుస్తారు. వారు మీ పనిలో విజయం సాధించడానికి సహాయం మరియు మార్గనిర్దేశం చేస్తారు. ఈరోజు మీ మనసులో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. ప్రజలు మీ పనిని ప్రశంసిస్తారు. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బలపడతాయి. మీరు శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పనిలో మీ సహోద్యోగులు మీకు మద్దతు ఇస్తారు. మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ ప్రేమ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. ఇది విద్యార్థులకు ప్రయోజనకరమైన సమయంగా చెప్పవచ్చు. ఈరోజు మీరు చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయగలుగుతారు. ఈరోజు ప్రేమ విషయాల్లో మీరు కొంచెం ఒంటరిగా ఉన్నట్లు భావించవచ్చు. కాబట్టి మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు సహనం వహించండి. ఆర్థికంగా ఈరోజు మీరు ఎలాంటి పెద్ద లేదా తొందరపాటు పెట్టుబడులకైనా పూర్తిగా దూరంగా ఉండాలి. ఆరోగ్యం కోసం అలసట మరియు పని ఒత్తిడిని నివారించడానికి ఒక క్రమబద్ధమైన దినచర్యను పాటించండి. పుష్కలంగా నీరు త్రాగండి. ఈరోజు కుంభరాశి స్త్రీలకు శాంతి, అదృష్టం మరియు కొత్త ప్రారంభాలను తెస్తుంది. మనశ్శాంతితో మీరు సరైన దిశలో ముందుకు సాగడానికి అవకాశాలు పొందుతారు. ఈరోజు మీ సంబంధాలలో మీరు శాంతి, ప్రశాంతతను పొందుతారు. మీకు మీ భాగస్వామితో కలిసి ఏదైనా పవిత్రమైన లేదా ప్రశాంతమైన ప్రదేశంలో సమయం గడపాలని అనిపిస్తుంది. వివాహిత స్త్రీలు భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చిస్తారు. పాత చిన్నపాటి వివాదాలు వాటంతటా అవే ముగిసిపోతాయి. ఒంటరి మహిళలు వివేకవంతుడైన మంచి వ్యక్తిని కలుసుకోవచ్చు. ఈరోజు మీకు అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది. సీనియర్ల సహాయంతో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయబడతాయి. విద్య, న్యాయ, కన్సల్టెన్సీ రంగాలతో సంబంధం ఉన్న మహిళలు ప్రయోజనం పొందుతారు. వ్యాపార రంగంలో అనుభవం ఉన్న వ్యక్తి ఇచ్చే సలహా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో సరైనవని రుజువు అవుతాయి. డబ్బును దాన ధర్మాలకు లేదా మంచి పనులకు ఖర్చు చేయవచ్చు. మతపరమైన కార్యకలాపాల వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు ఈరోజు సురక్షితంగా మరియు లాభదాయకంగా ఉంటాయి. చిక్కుకుపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. ఖర్చు మరియు పొదుపు మధ్య సమతుల్యత ఉంటుంది. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం, నాయకత్వ సామర్థ్యాలు రెండు అత్యున్నత స్థాయిలో ఉంటాయి. మీకు పనిలో కొత్త బాధ్యత లేదా పదవి లభించవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో ఒక ఆకస్మిక ఒప్పందాన్ని ఖరారు చేసుకోవచ్చు. అయితే అపరిచితులను గుడ్డిగా నమ్మడం మానుకోండి. ఒక ప్రధానమైన కోరిక నెరవేరవచ్చు. మీ పురోగతికి ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. అధికారిక విషయాల్లో అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్త వహించండి. ఈరోజు మీకు ఆనందకరమైన రోజుగా ఉంటుంది. మీరు పనిలో విజయం, కీర్తిని సాధిస్తారు. మీరు మీ కుటుంబంతో కలిసి ఈ రోజును ఆనందంగా గడుపుతారు. పనిలో మరియు వ్యాపారంలో మీ సహోద్యోగుల నుండి మీకు అపారమైన మద్దతు లభిస్తుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మీ శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు కుంభరాశి వారికి సమాజంలో ఆదరణ, గౌరవం పెరిగే రోజుగా ఉంది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చిస్తారు. ఈరోజు మీకు వ్యాపార రంగంలో అనేక సువర్ణ అవకాశాలు లభిస్తాయి. మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మరియు సీనియర్లు మిమ్మల్ని అభినందిస్తారు. ఆర్ట్స్ విద్యార్థులకు వారి ఉపాధ్యాయుల నుండి అపారమైన మద్దతు లభిస్తుంది. దీనివల్ల ఎలాంటి కష్టమైన విషయాన్నైనా సులభంగా పరిష్కరించవచ్చు. ఆర్థిక లాభాలు చేకూరే అవకాశం ఉంది మరియు మీ పరిచయాల వలయం విస్తరిస్తుంది. సమాజంలో మీ ఆదరణ పెరుగుతుంది. మిమ్మల్ని ఉత్సాహపరిచే ఒక కుటుంబ కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. వ్యాయామం లేదా వర్కౌట్ ప్రారంభించడం వల్ల మీరు ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు. మీరు స్నేహితులు లేదా సహోద్యోగులతో కలిసి ఒక చిన్న యాత్రకు కూడా వెళ్ళవచ్చు. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. మీ సామాజిక హోదా పెరుగుతుంది. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది మరియు మీరు మరింత ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు మీకు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. మీ సృజనాత్మకతను వెలికి తీయడానికి మీకు ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలను, భావాలను బహిరంగంగా వ్యక్తపరచండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సామాజిక సంబంధాలు కూడా మెరుగుపడతాయి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీ ఆలోచనలను మరింతగా అంగీకరిస్తారు. ఇది వ్యక్తిగత ఎదుగుదలకు, మానసిక ప్రశాంతతకు సమయం.
మీ దినచర్యలో ధ్యానం మరియు యోగాను చేర్చుకోండి. మీ శక్తి సానుకూల దిశలో ప్రవహిస్తుంది. పనిలో కొత్త అవకాశాలు రావచ్చు. కాబట్టి మీ ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడానికి వెనకాడకండి. సంబంధాలు కూడా సామరస్యంగా ఉంటాయి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే మనసులోని మాటను బయటపెట్టండి. అలా చేయడం మీ సంబంధాలను బలపరుస్తుంది. మీ మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ భావోద్వేగాల పట్ల జాగ్రత్త వహించండి. ఈ సమయంలో మీరు నేర్పుగా కుటుంబ వ్యవహారాలను సరిదిద్దుకునే అవకాశం ఉంది. గతంలో ఉన్న చిన్న విభేదాలను సమర్థంగా పరిష్కరించి ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చగలుగుతారు. మీ సహనం, అర్థం చేసుకునే స్వభావం కుటుంబ సభ్యులను మీకు మరింత దగ్గర చేస్తాయి. పెద్దల సలహాలు మీకు ఉపయుక్తంగా మారుతాయి. వ్యాపార రంగంలో లాభాలు రొటేషన్ల రూపంలో రావచ్చు. అంటే ఒకేసారి పెద్ద లాభాలు కాకపోయినా క్రమంగా ఆదాయం వస్తూ ఉంటుంది. నగదు ప్రవాహాన్ని సక్రమంగా నిర్వహించడం ఈ సమయంలో ముఖ్యమైనది. ఖర్చులు ఆదాయాన్ని సమతుల్యం చేసుకుంటే స్థిరత్వం పొందగలుగుతారు. కొత్త ఒప్పందాలు లేదా చిన్న చిన్న అవకాశాలు మీకు ఉపయోగపడవచ్చు. వృత్తి మరియు ఆర్థిక విషయాల్లో ఓర్పు అవసరం. త్వరగా ఫలితాలు ఆశించకుండా స్థిరంగా ముందుకు సాగితే మంచిది. ఆరోగ్యపరంగా అలసటను తగ్గించుకోవాలి. సరైన విశ్రాంతి, ఆహారం అవసరం. కుటుంబ సభ్యుల మద్దతు మీకు బలాన్ని ఇస్తుంది. మీరు సమతుల్యంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఈ కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలమైన రోజుగా ఉంది. మీ సహకారం మరియు క్రమబద్ధత ఇంట్లో మరియు వ్యాపారంలో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఒక చిన్న ప్రయాణం కూడా సాధ్యమవుతుంది. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. బంధువులు మరియు స్నేహితులతో కొంత సమయం గడపడం మీ సంబంధాలను బలపరుస్తుంది. ఈరోజు ఆకస్మికంగా కలిగే ఆర్థిక లాభం మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. మీరు గృహోపకరణాలను కూడా కొనుగోలు చేస్తారు. మీ జీవిత భాగస్వామి మద్దతుతో మీరు పూర్తి చేయాల్సిన పనులు పూర్తవుతాయి. ఈరోజు మీ ప్రియమైన వారికి మంచి రోజుగా ఉంది. మీ పిల్లలకు సంబంధించిన ఒక కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఇది మీకు ఒత్తిడిని తగ్గించి ఇతర కార్యకలాపాలపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఏదైనా శుభకార్యం లేదా మతపరమైన దానిపై డబ్బు ఖర్చు చేయడంలో మీరు ఆనందాన్ని పొందుతారు. ఒక స్నేహితుని సలహా సహాయకరంగా ఉంటుంది. ఈరోజు ఎలాంటి ప్రణాళిక లేని లేదా తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. కోపానికి బదులుగా అవగాహనతో మరియు ప్రశాంతంగా పరిష్కరించుకోండి. ఒక బంధువుతో కొనసాగుతున్న విభేదాలను పరిష్కరించడానికి మీ ప్రయత్నాలు అవసరం. వ్యాపారంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల కార్యకలాపాలు మెరుగుపడతాయి. అయితే ఈ సమయంలో ఎలాంటి రుణ లావాదేవీలకైనా దూరంగా ఉండండి. మీ పై అధికారులు మీ పట్ల అనుకూలంగా ఉంటారు. పనికి సంబంధించి మీ బాస్తో సమావేశం జరిగే అవకాశం ఉంది. వైవాహిక సంబంధాల్లో మంచి సామరస్యం ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ఒకరి భావాలను మరొకరు గౌరవించుకోండి. క్రమబద్ధమైన దినచర్య మరియు ఆహారాన్ని పాటించండి. అలా చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉంటారు. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు.